అన్న రెగ్యులర్ గా చేసే పుల్ సెషన్ కాకుండా ఇలా ఒక డిఫరెంట్ పుల్ సెషన్ ట్రై చేసిన. అందులో 70% వర్కౌట్లు బాడీ వెయిటే ఉంటాయి. ఫస్ట్ వేరియేషన్ మన పుల్ సెషన్ లో ఉన్నది డెడ్ లిఫ్ట్స్. నాకైతే సుమో డెడ్ లిఫ్ట్స్ అలవాటు లేదు కాబట్టి కన్వెన్షనల్ కొట్టేసిన. ఇలాంటి వర్కౌట్ రొటీన్ అయితే నవ్వింది, మాకైతే కొంచెం కష్టం అనిపించింది కానీ మజా వచ్చింది. ఇక నెక్స్ట్ వేరియేషన్ మేము మూవ్ అయిపోయినాం వెయిటెడ్ పులప్స్ కి. నా బాడీ వెయిట్ హెవీ ఉండేసరికి నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, అందుకనే నేను మొత్తం 5 సెట్లకి ఒకటే వెయిట్ కొట్టిన. ఇక థర్డ్ వేరియేషన్ వచ్చేసి బాడీ వెయిట్ చినప్స్ కొట్టినాం. మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకే అన్ని తెలుసు అని అనుకోద్దు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోనికి ఉంటది. ఆ నేర్చుకునే ఇంట్రెస్ట్ మనలో ఉండాలి. ఇక ఫోర్త్ వేరియేషన్ మేము వచ్చేసినాం ఈ సీల్ రోస్ కి. అసలు ప్లాన్ లో టీ బార్ రోస్ ఉండే గానీ ఈ సీల్ రోస్ మెషిన్ మా జిమ్ లలో లేదు కాబట్టి కొట్టేసినాం. మీరు రెగ్యులర్ గా చేసే జిమ్ కాకుండా వేరే జిమ్ పోయిన అనుకోర్రి, అక్కడ ఉన్న డిఫరెంట్ మెషిన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, మజా వస్తుంది. ఇక ఇవాళ చేసిన వర్కౌట్లు అన్నిట్లో డేంజరస్ వర్కౌట్ ఇదే అనిపించింది నాకైతే. ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినా గానీ సెకండ్ అటెంప్ట్ లో బానే మేనేజ్ చేసిన. ఈ ఎల్ సిట్ లో రోప్ క్లైంబింగ్ అయితే 100 బెనిఫిట్లు ఉన్నాయి. చూడనికి మీకు ఈజీ అనిపిస్తుండొచ్చు కానీ నా చేతులు అయితే వలిగిపోయినాయి. దీంతో మెయిన్లీ మీ కోర్, మీ గ్రిప్ స్ట్రెంత్, మీ లాట్స్, మీ బైసిప్ ఇంకా ఏమేం వర్క్ అవు చెప్పు. ఇది ఒక్క అటెంప్ట్ 2 అటెంప్ట్లు కాదు, 3 సెట్లు కొట్టించిండు. అన్న మేము ఎన్ని కిరాక్ వర్కౌట్లు చేసినా ఒక టెక్నిక్ తోని సేఫ్ గుండనికి ట్రై చేస్తాం. ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ ఆర్ ట్రైనర్ గైడెన్స్ లేకుండా మీరు ట్రై చేయొద్దనే ఈ మాట.